వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. తమిళనాడు రాష్ట్రంలో సంచలనం అయితే తోచూస్తుంది. 234 స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ ఇవాళ చరిత్ర అయితే సృష్టించింది. గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనం చూసుకుంటాం, నందమూరి తారక రామారావు గారు అట్ టైం పోటీ చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించి అట్ టైంలో అయితే సీఎం అయితే అయినారు. కానీ అదే చరిత్ర అయితే ఈరోజు తమిళనాడులో సృష్టిస్తున్నారని కూడా అనుకోవచ్చు. రాజకీయ నాయకుడిగా ఏమాత్రం అనుభవం లేని తలపతి విజయ్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో నిలుస్తాడనే దానికి ఈ ఎలక్షనే కారణమని మనతో పాటు కొంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బ్రదర్ చెప్పండి, ఇవాళ జరుగుతున్న కారణాలు చెప్పి తలపతి ఈ రోజు ఇంత విజయం సాధించిన కారణం ఏమిటంటే? విజయ్ చెప్పడు చేశాడు విజయ్ అయితే నిజంగానే ఈ రోజు కైవాసం అయితే చేసుకున్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ అండదండలుగా ఉంటామని కూడా మాటిచ్చారు. అయితే కొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా తెలుసుకున్నాం. అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది? విజయ్ ఈరోజు కైవాసం చేసుకున్నారు, విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతున్నారు. దాన్ని మీరు ఏకవరిస్తారా? ఎట్లా అభిమానిస్తారు? ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్న మీరు విజయ్ అందరమే కలుస్తున్నారు. రావాలా మార్చి రావాలా అని ఎవరెవరో వచ్చి ఎవరి వల్ల ఈ రికార్డు పగలు కొట్టేదాన్ని కావాలా ఏడీఎంకేని డిఎంకేని వీరు వచ్చి విజయ్ టీవీకి పగలు కొట్టేసి ఇప్పుడు నంబర్ 1గా సినిమాలో చెప్పిన మరి టాప్లో వచ్చేసి ఇద్దరు సీఎంని అంటే అట్లా అన్నా డిఎంకే కానీ డిఎంకే కానీ ఇద్దరు సీఎంలను ఓడించిన ఘనత ఒక విజయ్కే సాధించింది. మీరు ఎలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? పెద్ద కచ్చిలో తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే దాని పగల కొట్టుకనికి విజయ్ అనే ఒక వ్యక్తి టీవీకే అనే మూలంలో వచ్చినాడు. సరేనా? ఈ ఒక ఆశ్చర్యము ఎవరి వల్ల చేతని ఈ పైన కాదు. మీ ఆంధ్రాలో ఎన్టీ రామారావు అంటే మా తమిళనాడులో విజయ్ చాలా హ్యాపీగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లుంటుంది? తమిళనాడుకు విజయ్ వచ్చింది చాలా ఒక నెమ్మది. దీనికి ముందే పెద్ద పెద్ద కక్షలు ఎందరో ఉండ్రి, డిఎంకే సరే ఏడీఎంకే సరే వాళ్ళంతా చేసిండే. ఇక్కడ విజయ్ వచ్చి మంచి చేశాడు. మా ఊరికి తమిళనాడుకి మంచి చేయాలనేది మాకు ఆనందం. వాడు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం వాళ్ళు కరప్షన్ లేకుండా చేస్తాడు. విజయ్ చెప్పింది చేస్తాడు. విజయ్ వచ్చింది అందరికీ ఒక ఆనందమే. మీరు ఎలా అంటారన్న? అంటే విజయ్ వచ్చిన దాని వల్ల మీరు ఎట్లా ఆనందపడుతున్నారు? సంతోషంగా ఉంది నాకు. మా ఊరికే సంతోషం. రాష్ట్రం అభివృద్ధి చేస్తారంటుంటారా? ఖచ్చితంగా చేస్తాము. ఈ రాజకీయం అదే మరి చేస్తారు. అందరికీ ఆనందమే, అందరికీ సంతోషం.